2024 జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ 2024 జూలై మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 15 వరకు మిథున రాశిలో లాభభావములోను, అధికారులతో సఖ్యతను, ఆదాయాన్ని, అభివృద్ధిని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందించేటువంటి శుభఫలితాలను ఈ రవి భగవానుడు ఇస్తాడు అని చెప్పవచ్చు సింహరాశి వారికి. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు జూలై 12 తర్వాత వృషభ రాశిలోనికి అనగా దశమ భావంలోనికి రావడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభములోను, వ్యయములోను సంచరించడం వల్ల అనగా మిథున, కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సప్తమాధిపతి అయినటువంటి అనగా సప్తమ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి షష్టమ భావాన్ని అనగా మకర రాశిని చూడడం వల్ల ఈ శని భగవానుడు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందిస్తాడు. వ్యవసాయ రంగంలో మంచి విజయాలను అందిస్తారు. పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా రుణ, రోగ, శత్రు విముక్తిని కూడా వీరు పొందడానికి ఈ సింహరాశి వారు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి ఇట్లాగా ఈ 2024 జూలై మాసంలో సింహరాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు ప్రధానంగా శుభ ఫలితాలని, అనుకూల ఫలితాలని, లాభాలని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆదాయాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు. మరి అలాగే 2024 జూలై మాసంలో ఈ సింహరాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో అనగా జన్మరాశిలోను అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల అపార్థాలు చేసుకోవడం, వ్యాపార రంగంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూల ఫలితాలని అనుభవించేటువంటి వాతావరణం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు దశమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పనిభారం అధికమవుతుంది. ఆలోచనలు ఏవి కలిసి రావు. అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, శ్రమ, ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే ద్వితీయ భావమైనటువంటి కన్యా రాశిలో కేతు సంచారం, అష్టమ భావమైనటువంటి మీనరాశిలో రాహు సంచారం రాహుకేతు దోషాన్ని, కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది. కనుక ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి వీరి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఈ రకంగా 2024 జూలై మాసంలో ఈ సింహరాశి వారు బుధుడికి, గురువుకి, రాహుకేతులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతువు, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకుని అక్కడ నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల శుభఫలితాలను పొందగలుగుతారు. ఇక దశమ గురువు ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి గురువారం రోజు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే వ్యయములో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని పేదవారికి 1 కేజీ పెసర్లను దానం చేయడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 జూలై మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులపై ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.